నమస్కారం. వాక్ ఫర్ వాటర్ అనే కార్యక్రమం విజయవంతంగా 3 రోజులు కూడా సాగింది. బండ్లగూడలో మొదలైన కార్యక్రమం ఈరోజు 3 రోజుల తర్వాత మణికొండలో ఈ ప్రోగ్రాంకి మనం ఆఖరి రోజు పాదయాత్ర చేయడం జరిగింది. మా ప్రాంతం ఇప్పుడే నేను నా యొక్క స్పీచ్లో చెప్పినట్టు కొత్త హైదరాబాద్గా పేరుగాంచిన వంటి మనం ముప్పాలగూడ, మన మణికొండ, మన కోకాపేట ప్రాంతంలో నీటి కష్టాలు పడడం, ప్రజలు రోడ్డు మీదకి రావడం వాస్తవానికి పాలకులు సిగ్గుతో తల ఉంచుకోవాలి. ఇన్ని సంవత్సరాలైనా కూడా ఇక్కడ ఉన్న కాలనీ వాసులే కానీ, పాత గ్రామస్తులే కానీ నీటి కష్టాలతో యుద్ధం చేస్తున్నారంటే ఇక్కడ ఇన్ని సంవత్సరాలు పరిపాలించిన వారు, కొత్తగా అధికారంలోకి వచ్చిన వారు వాస్తవానికి సిగ్గుతో తల ఉంచుకోవాలి. ఈ సమస్య ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని, మా యొక్క 3 డిమాండ్లు ఏవైతే ఉన్నాయో రోజు విడిచి రోజు ఖచ్చితంగా నీళ్ళు ఇవ్వాలని, ఇక్కడున్న కెపాసిటీ పెంచాలని, 5 సంవత్సరాల పాత బిల్లులు ఇప్పుడు జనరేట్ చేసి ఇప్పుడు ఇక్కడ ఉన్న స్థానికులని, రెసిడెంట్స్ని బ్లాక్మెయిల్ చేసి కట్టించుకోవాలని అయితే డిమాండ్ చేస్తుంది HWS. అది ఒక మాఫీ చేయాలని 3 డిమాండ్లతో పాదయాత్ర చేయడం జరిగింది. ముమ్మాటికి ప్రభుత్వం దిగి రావాలా, ఈ సమస్య పట్ల వాళ్ళ దృష్టి పెట్టాలా. రానున్న రోజుల్లో లేని పక్షాన ఖచ్చితంగా ఇక్కడ అధికారంలోకి బీఆర్ఎస్ పార్టీ వస్తుంది. ఎమ్మెల్యేగా మేము నెగ్గిన తర్వాత ముమ్మాటికి ప్రతి కాలనీకి రోజు విడిచి రోజు నీళ్ళు ఇచ్చే ఆలోచన చేస్తాం. హిమాయత్ సార్ గండిపేట ఒక ప్రాథమిక హక్కు ఈ ప్రాంతానికి కలిగిస్తాం. పాత బిల్లులు ఏవైతే 5 సంవత్సరాల పాత బిల్లులు అన్నిటి కూడా మాఫీ చేసి బకాయిలు అన్నింటినీ 0 బిల్ చేస్తామని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.